హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేయండి, ఓకేనా. రవ్వతో అట్ట అయితే వేసాను అనమాట. ఏమేమి పదార్థాలు యూజ్ చేశాను, ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. అక్కడక్కడ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి తగులుతుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఇప్పుడైతే కావాల్సిన ఏంటేంటియో చూసేద్దాం, ఓకేనా. ఇలాగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ రవ్వ, ఇవైతే సరిపోతుంది అనమాట. బొంబాయి రవ్వ అందరికి తెలుసు కదా. ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకోండి. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ తోటి సన్నగా కట్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే రవ్వ ఎంత కావాలో అంత తీసుకోండి. కేజీ, హాఫ్ కేజీ, ఎంత చేసుకోవాలి, ఒక నలుగురు ఇంట్లో ఉంటే 5 మెంబర్స్ ఉంటే ఎంత చేసుకోవాలి అనేది మన ఇంట్లో క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి ఆ వేలో చేసుకోండి. ఇంతే చేసుకోండి అని నేను చెప్పలేను. సో ఇప్పుడైతే నేను 1/2 కిలో కొంచెం ఎక్కువగానే రవ్వ అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక హాఫ్ వరకు వేసుకుంటున్నాను. ఒక 3 ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇంకా వీలైతే ఇంకా సన్నగా కట్ చేయండి, ఓకేనా. ఇలా కరివేపాకుని మధ్యలోకి చీల్చి వేసుకోండి. డైరెక్ట్ వేయకుండా కొంచెం చుంచి వేసుకుంటే మనకు ఎక్కువ ఆకులు కనబడకుండా ఉంటుందన్నమాట. ఇలా చుంచుకొని వేసుకోండి, ఓకేనా. ఇలా చుంచుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే మనకు సరిపడా సాల్ట్ అండ్ అలాగే జీలకర్ర, ఇవి కూడా వేసుకోండి. జీలకర్ర చాలా ఇంపార్టెంట్, వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే గడ్డ పెరుగు లేదంటే మజ్జిగలో ఉన్న పెరుగైనా యాడ్ చేసుకోండి. మెయిన్ ఐటమ్ వచ్చి పెరుగు అనమాట. పెరుగు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మజ్జిగలో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెరుగు వేసి తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. ఇదంతా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఇది నేను చాలాసార్లు చేశాను కానీ మనకు వీడియో చూపించడం ఫస్ట్ టైము. ఇప్పుడు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలి, టైంలో అవ్వాలి, ఆకలి అవుతుంది అన్నప్పుడు ఇలాంటి వీడియో బాగా యూజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మేము వీడియో సరిగ్గా చేసామా లేదా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగంతా కలిసేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం జారుగానే ఉండాలి, అలాగని తిక్కుగా ఉండొద్దు, అలాగని పలచగా ఉండొద్దు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 15 minutes పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం పులిసేలాగా ఉంటుందన్నమాట, అంతా కలిసిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత సరిపడా కొంచెం ఒక 2-3 చుక్కల ఆయిల్ ఇలా వేసుకొని పెనం బాగా హీట్ ఎక్కింది కాబట్టి చూసుకొని వేసుకోండి. మీడియంలోనే పెట్టండి మంట, హైలో పెట్టొద్దు, అడుగు అంటిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒక వాయి అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అంటే ఎక్కువ మందంగా వేయొద్దు, అలాగని చెప్పి పలసగా కూడా వేయద్దు. వేస్తే ఏమైతే అడుగు అంటిపోతుంది. అలా లావుగున్నా కూడా అంత బాగుండదు. ఇలా లిడ్ అయితే పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసాము అని అంటే పైన లోపల మొత్తం కుక్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమ్లోనే మంట పెట్టండి. నేను ఒకసారి టర్న్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అటు కూడా తింపుతాయి అని చెప్పి తింపాను. అంత పర్ఫెక్ట్ అనిపించలేదు కాబట్టి టర్న్ చేసుకోకుండా ఏం పర్లేదు అనమాట. ఎందుకంటే అంత కుక్ అవుతుంది, లోపల ఉడుకుతుంది కాబట్టి మనకు వెనక సైడ్ కూడా వేయనవసరం లేదు. చూసారు కదా, ఇలా అనమాట. ఈ మాడు ఏమైనా ఉంటే తీసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేసుకుందాం. కొంచెం ఒక 2 గరిటెల పిండి వేసుకొని ఇలా పల్చగా లేదంటే మందంగా, కొంచెం మీడియం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా అనుకొని లిడ్ అయితే బోర్లేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ బోర్లించాము అని అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా. అండ్ మంట మాత్రం మీడియంలో పెట్టేసేయండి. ఎక్కువ హైలో పెడితే అడుగంటిపోతుంది, ఉడకదు అండ్ పర్ఫెక్ట్గా రాదు. ఇలా సిమ్లో పెట్టేసి మనం వేరే వర్క్ కూడా చూసుకోవచ్చు ఇంట్లో. అంత మంచిగా మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలా లిడ్ పెట్టేసాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, 3 minutes 4 minutes టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కాబట్టి మనం ఇలాంటి లిడ్ ఒకటి పెట్టేసి వేరే పని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక 2 తింటారు 3 తింటారు కాబట్టి మా ఇంట్లో 2 to 3 ఈజీగా తింటారు కాబట్టి చాలాసార్లు చేశాను. ఈసారి మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల కోసం కంపల్సరీ చేయాల్సిందే కదా, అందుకని అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఇంకా ఇలా అనమాట. అడుగు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ అంటుకోకుండా. చూసారు కదా, మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొకటి 2 గరిటెల పిండి వేసుకొని చుట్టూ రౌండ్ వచ్చేలాగా
వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అనమాట, ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు రెడీగా ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చారు కదా మమ్మీ ఏమైనా చేయన్నారనమాట. వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెడీగా ఉన్నారు తినడానికి. లేదు నాకు వీడియో అయిపోయాక మీరు తినాలని చెప్పానమాట, అందుకోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా మూత పెట్టి వదిలేసాము అని అంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అడుగు ఎక్కడ విరిగిపోకుండా, అడుగంటకుండా, పచ్చిమిర్చి, కరివేపాకు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక కొత్తిమీర కట్ట కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, కలరు బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. మనకి ఇక్కడ పచ్చిమిర్చి అని, కరివేపాకు కానీ, పెరుగు కానీ ఇవన్నీ కూడా మనకు మంచి ఇంగ్రీడియంట్స్, హెల్త్కి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పళ్ళు లేని వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. అలా చప్పరించుకుంటూ తినడానికి కూడా వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, ఇలా అన్ని వాయిలు ఒకదాని తర్వాత ఒకటి పిండి మొత్తం అయిపోయేంత వరకు వేసుకోండి. ఇలా చుట్టూ కూడా రౌండ్గా వచ్చేలాగా అందంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టేసాము అంటే సూపర్గా ఉంటుంది. సరిపడా కొంచెం ఆయిల్ చుక్కలు అయితే చుట్టూ వేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎప్పుడు తిందామా అన్నట్టుగానే ఉంది. నిజంగా చెప్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము అని అంటే అయిపోవచ్చినట్టే. ఫైనలీ మన రెసిపీస్ అయితే అయిపోవచ్చినట్టే. ఇలా సున్నితంగా డీల్ చేయండి, ఎందుకంటే అడుగు పర్ఫెక్ట్గా కాలింది అని అంటే అదే వచ్చేసిద్ది, మనం కష్టపడే పని ఉండదు. కాబట్టి కొంచెం ప్లేస్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా తీసాము అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వెనక సైడ్ కూడా మనం టర్న్ చేసుకునే పని లేదు, అవసరం కూడా లేదనమాట. చూసారు కదా, ఇలా అనమాట. వేడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. కొంచెం ఓపిక్గా చేసుకున్నాము అంటే సూపర్గా తినొచ్చు. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి పిల్లలకు అయితే ఇంకా రెడీగా ఇచ్చేస్తున్నాను అనమాట. వేడిగా ఉన్నాయి, కాలుతుంది కాబట్టి నేనే తుంచి ఇస్తున్నాను అనమాట. సో కాలుతుంది. సో మోస్ట్లీ వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కుక్ అయిపోయింది కదా. సో చూసారు కదా, ఇలా అనమాట. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఉంటారని వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నైట్ టైం ఇలాంటి లైట్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తినేసేయండి. మేము మాత్రం డైరెక్ట్ అయితే ఇప్పుడు తినేస్తున్నాం, ఓకేనా. మీకు మాత్రం చెప్తున్నాను, పల్లీ చట్నీ ఏదైనా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. అండ్ మన దాంట్లో లైవ్ అయితే ఉంటుంది కదా, ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ ఎలా కాలిందో సూపర్గా ఇదనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. అడుగంటకుండా స్మూత్గా రావాలి అని అంటే మాత్రం మంట సిమ్లోనే పెట్టేసుకోండి. చాలా శృతి మెత్తగా ఉన్నాయి, ఎటంటే అటు ఇలా మెల్ట్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.